మీకు తెలుసా విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చిందో? మహాశివుడిని దేవదేవుళ్ళు రాక్షసులందరూ తమ ఆరాధ్య దైవంగా కొలిచేవారు. దేవదేవుళ్లకు అధిపతి అయిన విష్ణువు కూడా శివుడునే కొలిచేవారు. పైగా ఆయన శివుడికి గొప్ప భక్తుడు. ఒకనాడు విష్ణుమూర్తి తన భక్తి పారవస్యంతో శివుడికి 1008 కమలాలను అర్పిస్తానని ప్రమాణం చేస్తాడు. అయితే విష్ణువు కమలం పువ్వుల కోసం వెళ్ళినప్పుడు ఆయనకు 1007 కమలాలే దొరుకుతాయి. ఇంకొక కమలం కోసం ఎంత వెతికినా దొరకదట. అప్పుడు విష్ణుమూర్తికి ఏం చేయాలో తోచక ఆ 1007 కమలాలను శివుడు ముందు పెడతాడు. అది గమనించిన శివుడు కళ్ళు తెరవకుండా ఒక చిరునవ్వు నవ్వి అలాగే ఉంటాడు. అది చూసి విష్ణుమూర్తి తనను అందరూ కమల నయన్ అని పిలుస్తారు. ఎందుకంటే నా కళ్ళు కమలం పువ్వుల్లాగా ఉంటాయని అందరూ అంటారు కదా. ఇంకో కమలానికి బదులు నీకు నా కుడి కన్ను ఇస్తాను అని పీకేసి శివుడు ముందు పెడతాడు. అందుకు ఆయన భక్తికి మెచ్చి శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇస్తారు.